హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటిదంటే, నేను సూరజ్ కోట్కి వెళ్ళాను కదా అండి. చాలా రోజులు అవుతుంది వీడియో తీసి, కానీ ఇప్పుడు టైం దొరికి నేను చేస్తున్నాను ఎడిటింగ్. సో ఆ రోజు నేను సివిల్ డ్రెస్ వేసుకున్నానండి. అందుకు నేను ఏం చేశారో మీకు చూపెట్టాలనుకున్నాను. ఎందుకంటే కాస్ట్యూమ్ వేసుకుంటే నార్మల్గా ఈ ఫోన్స్ పట్టుకొని ఎవరో, కానీ ఆ రోజు నాకు కాస్ట్యూమ్ లేక ఈరోజు మొత్తం క్యాచప్ చేసేద్దామని ఎలాగో దుక్కున సివిల్ డ్రెస్ వేసుకొని మరి వీడియో స్టార్ట్ చేశాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి, హాయ్ చెప్పమని చెప్తున్నాను మీకు. సో ఇంకా అలా వెనకాల ఉన్నదేమో మా సీనియర్ అండి, మా అక్క. ఇంకా తినేమో నా ఫ్రెండ్ అండి, ఏంజలీనా. తనకి ఇందాక వీడియోలో చూపెడితే రాలేదండి, ఇప్పుడు వచ్చింది. తినేమో మా సీనియర్ అండి, శివాని సీనియర్ అండ్ మెయిన్ లీడర్ మాట మాకు ఎన్సీసీలో. సో మేము ఏమేమి పనులు చేయాలో ఏం చేయకూడదో తనే చెప్తుందండి. ఇంకా అలా కూర్చొని ఏం చేస్తున్నాం చూడండి. ఈ ప్రోగ్రామ్ అర్థం ఏంటిదంటే వేరే వాళ్ళ స్టేట్ నుంచి వచ్చి, అంటే కంట్రీ స్టేట్స్ అందరు కలిసి ఇక్కడ సూరజ్ కోట్లో అనేది చేస్తారు. ఈ ఈవెంట్ వల్ల చాలా నేర్చుకోవచ్చండి, ఎందుకంటే చాలామందిని కలవచ్చు కూడా. అంటే రకరకాల డ్యాన్స్, డిఫరెంట్ కల్చరల్స్ ఉంటాయి కదండి వేరే వాళ్ళు, అలాంటివి మనం చూడవచ్చు ఇక్కడ. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ ఈవెంట్ చేసేంత వరకు. ఎంత బాగా నచ్చిందంటే వాళ్ళ కల్చరల్స్లో కూడా డ్యాన్స్ ఎంత బాగుంటుందా అనుకున్నట్టు అంతగా అందంగా ఉందండి. కొంతమంది అంటే పొద్దున్న చాలామంది ఉంటారండి, తక్కువ తగ్గిపోతూ ఉంటారు. ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది కదండి అక్కడ, మళ్ళీ పైగా చలికాలం రోజు వెళ్ళాం మేము. సో అందుకు కొంచెం కష్టమైంది వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా. వీళ్ళ డ్యాన్స్ నాకు ఎందుకు నచ్చిందంటే వాళ్ళ కల్చరల్స్ బాగా రీప్రజెంటేషన్ చేస్తారండి. వాళ్ళ కల్చరల్స్లో ఏమేమి చేస్తారా అని. ఇతను అక్కడ పంచాయత్ అండి. సో ఇతను కూడా కొంచెం కామెడీ బాగా చేస్తాడు. సో చాలా మంది అక్కడ కూర్చొని వింటారు. కొంతసార్లు నాకు అర్థం కాలేదు, కొన్నిసార్లు అర్థమైంది. వాళ్ళు నవ్వుతున్నారు కదా అని నేను నవ్వేస్తున్నాను. నాకు కొంచెం అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారో. అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకే తెలుస్తుంది కదండి, అలా వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకే తెలుసు. నేను కెమెరా కింద కూర్చొని అంటే పైన నుంచొని తీయలేం కదండి, అందరు నవ్వుతారని నా కెమెరాని చుట్టూరు అలా చేత్తో తిప్పుతున్నాను. ఎవరో ఒక అతను హాయ్ అని చెప్పాడు, నేను అంతగా పట్టించుకోలేదు. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. సూరజ్ కోట్ అనేది చాలా పెద్ద ఈవెంట్ అండి. ఒక్కొక్కసారి టికెట్స్ అవన్నీ దొరకక కూడా అంత బాగుంటుందండి. మీరు ఒకసారి వెళ్ళండి సార్ ఉంటే. సో ఇంకా అలా నేను అతను వింటూ నిద్ర వచ్చేస్తుంది. నేనేమో మా అక్క వాళ్ళది డ్యాన్స్ కోసం చూస్తున్నానండి. సో ఇంకా వాళ్ళ డ్యాన్స్ వస్తలేదని అడగడానికి వెళ్ళాను మా అక్క దగ్గరికి, ఏమైంది అక్క ఇంకా మీ డ్యాన్స్ రాలేదని. ఇంకా సడన్గా నేను అక్కడి నుంచి లేచి, మీకు ఇదంతా అప్పుడే సింగింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇంకొక అమ్మాయి కూడా ఎవరో ఒక ఆంటీ పాట పాడుతున్నారు, నాకు కూడా ఆవిడ అంత తెలియదు, యూట్యూబ్లో ఫేమస్ అంట. సో ఇంకా అలా నేను ఇంకా లేచి నేను మా అక్క దగ్గరికి వెళ్ళిపోయానండి. ఏమైందాక ఇంకో డ్యాన్స్ రాలేదేంటని. మా అక్కకి చలి పుట్టేస్తుంది అక్కడ, ఏం చేయాలో అర్థం కాక కొంచెం డల్గా ఉంది. కొంచెం నవ్వు పెద్దాం అనుకొని కెమెరా కార్టూన్ పోసి పెట్టానండి. కానీ ఇంకా చూసి నవ్వింది. ఇంకా అలా క్లిక్ చేస్తూ ఉంటుంటే మగోళ్ళలాగా వచ్చేస్తుంది నాకు. వీళ్ళందరూ వేరే స్టేట్స్ నుంచి అంటే వేరే కంట్రీస్, వేరే స్టేట్స్. ఇదంతా లోపల సెటప్ ఏంటిదంటే మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి ప్లేస్ అనేది అంతా. సో తినేమో ఒడిశా అండి, చిన్న చెల్లి. సో ఇంక ఇదంతా బయట చూసారు, కానీ
గుజరాత్ లో అసలు ఏంటిది లోపల ఏముంటుందో అని చాలా మంది డౌట్ అండి. అక్కడ ఏమేమి ఉంటాయంటే వేరే వేరే కంట్రీస్, వేరే వేరే స్టేట్స్ రిప్రజెంటేషన్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళ కల్చరల్స్ బట్టలు, వాళ్ళ కల్చరల్స్ సామాన్లు, వాళ్ళ కల్చరల్స్ ఇంట్లో ఐటమ్స్ చాలా ఉంటాయండి. తినడానికైనా అండ్ డ్రీమ్ క్యాప్చర్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. మీకు దొరకనది ఒక్కటి ఉండదండి, అన్ని దొరుకుతాయి మీకు. అంత బాగుంటుందండి అక్కడ లోపల. చెప్పులు, బట్టలు, దుప్పట్లు, స్వెటర్స్. కానీ ఒక్కవేళ సూరజ్ కోట్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం దుప్పట్లు, స్వెటర్స్ బాగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు అక్కడ ఫ్యాన్ వేసుకోవడానికి కూడా ఉండదు. ఎంత చల్లగా ఉంటుందండి. అంత క్లైమేట్ కూడా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే గుజరాత్లోని క్లైమేట్ బాగుంటుందండి. సో ఇంకా అలా వీడియోస్ మీకు చూపిస్తాను కదండి. మీరు చూస్తున్నారు కదా బొమ్మలు, డ్రెస్సులు, స్వెటర్స్ అక్కడ వచ్చే ఎంత రేటు ఉన్నది, ఎంత బాగుంటాయో అంత రేటు ఉంటాయండి. ఎందుకంటే కొనలేము. ఒక్కొక్కటి 500 నుంచి 1000 రూపాయల వరకు, 10,000, 13,000, 50,000 దాకా ఉందండి. ఈ రోజు నా టైం బ్యాట్ ఏంటిదంటే ఆనందం పడాలా లేకపోతే ఫొటోస్ తీసుకుంటుందని బాధపడాలి అర్థం కాలేదండి నాకు. ఈ రోజు మా సార్ అన్ఎక్స్పెక్ట్ గా ఈ ఫొటోస్ తీసుకుందని అడండి అన్నారు. నేనేమో సివిల్ డ్రెస్ మీద వచ్చాను. ఇంక నేను ఏం చేయాలో అర్థం అవుతుంది నాకు. అదేమో ఫొటోస్ దిగడానికి ఒక గుడ్స్ లాగా కట్టారండి. అదొక గోల్కొండ టైప్ లాగా పెద్ద రాజ్యాలు ఉంటారు కదండి, అలా కట్టారండి. ఇంకా అక్కడ బుద్ధుడు అనేది పెట్టారండి, బుద్ధుడు స్టాచ్యూస్. అదిగోండి మా అక్క వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ దిగడానికి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఆ రోజే వీళ్ళు ఫొటోస్ దిగాల అని అనిపించింది నాకు. ఎందుకంటే నేను నార్మల్ డ్రెస్ వేసుకోకపోతే బాగుంది కదా, ఆ రోజు కాస్ట్యూమ్ వేసుకుంటే బాగుంది కదా అని ఫీల్ అయ్యాను. కానీ ఏం చేద్దామని తలరాత అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. దేవుడు అలా రాసి పెట్టాడని అనుకొని వెళ్ళిపోవాలి మనం. ఇంకా అలా చందమామ కూడా బాగుంది కదా, సన్ అనుకొని మేము పెట్టానంటే సన్ చాలా బాగుంది కదా అండి. గుజరాత్లోని ఏ టైం అంటే 5 గంటలకి స్టార్ట్ అయిపోయిందండి సన్ రైజ్. 5:30 ఆ టైం అవుతుంది అనుకుంటా. ఎందుకంటే 6 గంటలకి ర్యాలీ అనేది కంప్లీట్ స్టార్ట్ అవుతుంది. సో నాకు తెలిసి అప్పుడు 4:30 ఉండొచ్చు, 5:30 కూడా కాదండి. 4:30కే సన్ వచ్చేసిందంటే మీరు ఇంకా ఆలోచించండి ఎంత అందంగా ఉందో అక్కడ. ఇంకెలా నా ఫ్రెండ్ కూడా ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసింది. నాకేమో చాలా కుళ్ళుకుంటున్నానండి. ఎందుకంటే నేను సివిల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలాంటివి చేయాలా, నా టైం బ్యాట్ ఏంటిదా అని. మా సీనియర్స్ ఇంకా మా అలెక్య ఫ్రెండ్ని కూడా ఫొటోగ్రాఫర్స్ వచ్చి మరి ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ కాస్ట్యూమ్ చూసి. కొంచెం జెలస్ ఉన్నదండి. ఎందుకంటే నేను సివిల్ డ్రెస్ వేసుకోక ముందుకు వేసుకుంటున్నారు ఎండలో ఫోటోషూట్ అనేది. సో ఇంకా అలా మా అక్కకి బాగా ఆకలేస్తుందండి చెప్పిందండి. ఇంకేం చేయలేక బేకరీ షాప్కి వెళ్ళాను. అంటే బేకరీ అంటే కింద మనకి ఏమైనా తినాలి ఏమైనా అనిపిస్తే అక్కడ వెళ్ళి తీసుకొచ్చండి. చాలా ఐటమ్స్ ఉంటాయి. ఎన్ని ఐటమ్స్ అంటే మీరు ఎక్కడ తినలేనిది కూడా ఉంటాయి అక్కడ. కానీ రేట్ అంతా ఉంటుందండి. రేట్ మనం ఇంకా అనుకోవాల్సిందే. అక్కడ కొనాలంటే ఆస్తే ఇల్లు 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్నవాడే వెళ్ళాలి అక్కడికి. మరీ 20, 10,000 అంటే కూడా వెళ్ళొచ్చు. కానీ మరీ మనం ఎక్స్పెక్ట్ చేసేంతగా రావు. ఇప్పుడు మనం ఏదైనా అక్కడ సరుకులు అవి ఏదైనా బర్గర్ ఏదైనా తీసుకోవాలంటే అక్కడ కోడ్ తీసుకోవాలండి. అక్కడే డబ్బులు కట్టి తీసుకొని అక్కడ కోడ్ అనేది ఇవ్వాలండి. సో అక్కడ వాళ్ళకి ఆ కోడ్ ఇచ్చాకే మనకు బర్గర్ ఇస్తారు. అదిగోండి మా టీం మొత్తం లైన్లో నిలబడ్డారు. సో అలా మా అక్కకు బర్గర్ ఇచ్చేసి నేను నిలబడ్డాను, పక్కన మా సార్ నిలబడమన్నారని. సో ఇంకా అలాగా అక్కడ వేరే వేరే కంట్రీస్, వేరే వేరే స్టేట్స్ అందరు నిలబడతారండి. అంటే గుజరాత్, అమెరికా, యుఎస్, రష్యా, చైనా వీళ్ళందరూ ఉంటారండి. సో ఇంకా అలాగా షూట్ అనేది జరుగుతుందండి. సో ఇప్పుడు అదంతా ఎందుకు నిలబడ్డారంటే నైట్ 6 అవ్వగానే వేరే వేరే కంట్రీస్ రీప్రజెంట్ అంటే వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ అనేది ర్యాలీలోని చూపెడతారండి. మొత్తం వరుసగా చుట్టూరు తిరుగుతారండి. ర్యాలీ అంటే ఎలా ఉంటుందంటే మొత్తం చుట్టూరు తిరిగి ర్యాలీ మొత్తం చూపెడతారండి వాళ్ళ కల్చరల్స్. కొంతమంది వచ్చి ఫోటోస్ దిగుతారు, కొంతమంది వచ్చి ఇట్లా డ్యాన్స్ చేయమంటారు వాళ్ళతోటి. చాలా జరుగుతాయండి, చాలా బాగుంటాయి.
కానీ ఎంత ఈసారి నాకు ఉంటుందో లేదో తెలియదండి సూరజ్ కోట్. కానీ ఒక్కవేళ మీకు అవకాశం దొరికితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అంత బాగుంటుందండి, నాకు చాలా బాగా నచ్చింది అక్కడ. వీళ్ళు రష్యా వాళ్ళండి, వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ ఎంత బాగా చూపెట్టారంటే చాలా బాగుంది. ఈ తాతయ్య ఈ వయసులో అలా ఉన్నారంటే వయసులో ఎంత బాగా డ్యాన్స్ చేశారా అనిపించింది. నాకు ఒక్కటైతే బాగా అనిపించింది, వాళ్ళ ముంగట నేను వేస్ట్ అనిపించింది. అంటే ఈ వయసులో కూడా చేస్తున్నారంటే నేను ఏదో కొంచెం ఒక గంట చేయడానికి కాలు పోట్లు అంటాను, అలాంటిది వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారంటే. ఇంకా ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుందంటే అక్కడేమో వేరే కాడేమో పంజాబ్ వాళ్ళది డ్యాన్స్ జరుగుతుంది పెద్ద స్టేజ్ కాడ. సో ఇక్కడేమో ర్యాలీ జరుగుతుంది. సో అక్కడ చేయాలనుకున్న వాళ్ళు డ్యాన్స్ చేయొచ్చు, ఇక్కడ ర్యాలీకి రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు అండి. సో ఇంకా అలా మనము ఏదనుకుంటే చెయ్యొచ్చు. ఇంకా అంత పైకి వరకు అయితే మేము వెళ్ళలేదండి, పైన బాగుంటుంది అని మాత్రం చెప్పారు మాతోటి. సో మేము అంతగా పైకి వెళ్ళలేదు, కింద వరకే మేము ఉండేవాళ్ళం. సో ర్యాలీ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అలా ర్యాలీ కంప్లీట్ చేసేసి వీడియో తీయలేకపోయిందండి, ఎందుకంటే మా సార్ అన్నారు నువ్వు కూడా డ్యాన్స్ చేయన్నారు. దొరికిందిలే అవకాశం అనుకోని ఇంకా ఫోన్ పక్కకు పెట్టేసి డ్యాన్స్ చేశాను. సో నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం వీడియో మొత్తం క్యాచప్ చేస్తానండి, ఎందుకంటే చాలా మందికి ఇష్టం కాదు. ఇదిగోండి ఫుడ్ కోర్ట్ అండి అదంతా. సో ఆ ఫుడ్ కోర్ట్ మొత్తం ఫుడ్ కోర్ట్ అనేది సెపరేట్ గా ఉంటుందండి. సో మీకు ఏది కావాలని ఆర్డర్ ఇచ్చుకొని తినొచ్చు అక్కడ. సో తనేమో నా ఫ్రెండ్ సంధ్య, సో తను వెళ్ళిపోతుంది ఇక్కడికే ఈ వీడియో.